ఒక విద్యార్థికి సార్ చదువు చెప్పిండు, వాడంతా లావర్సిగా తిరిగి పెద్ద పట్టించుకోలే. ఆ తిరిగిన రెడ్డి అని పోరానికి వచ్చింది, చదువు చెప్పిన సార్కు రాలే గ్రూప్ 1 ఉద్యోగం. చాలా మంది జరిగింది ఇది. వానికి చదువు రాదు, వానికి గ్రూప్ 1 వచ్చింది, వానికి చదువు నేర్చుకోరా అని మొత్తం పుస్తకాలన్నీ పఠనం చేసిన సార్కు రాలే గ్రూప్ 1. నేను చెప్తా ఉన్నా నిరుద్యోగ సోదరులారా, ఇక్కడ ఏవైతే ప్రేరేపిత ఉద్యమాలు జరుగుతాయో వాస్తవాన్ని గ్రహించండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఖతం చేయకపోతే ఎన్ని నోటిఫికేషన్లు వేసినా నీకు ఏమొస్తుంది? ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ను అంతం చేయాల్సిందే, లేదా మా వాట మాకిరి, మా పాలు మాకిచ్చేరి. మీరు చెప్పిన దానికి మా లెక్కలు కులగణలో లెక్కలు జరిగి 56 ఇచ్చేరు మాకు, మా 56 మాకు ఇచ్చేరి. మీరు ఇయ్యారని మాకు తెలుసు, అందుకోసమే తీసుకోవడానికి వచ్చినాం. ఇంత అన్యాయం బీసీలకు జరుగుతూ ఉంటే ఇన్ని రకాల, మొన్ననే కదా లెక్కలు చెప్పింది, 11,500 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి 2,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని దుర్మార్గపు దొంగ అగ్రకుల ప్రభుత్వం ఇదని చెప్పిన కదా, అసెంబ్లీలోనే శాసన మండలిలోనే మాట్లాడి చెప్పిన కదా.